ఇటీవల భౌగోళిక గుర్తింపు అనగా జిఐ ట్యాగ్ను పొందిన జోధపురి మోజరిని సాంప్రదాయకంగా ఏ సమాజం వారు తయారు చేస్తారు? జనగర్, రాజస్థాన్. జోధపూర్కు చెందిన దాదాపు 200 ఏళ్ల పురాతన మోజారీ కళకు భౌగోళిక గుర్తింపు ట్యాగు లభించింది. ఇది దాని గుర్తింపును, ప్రపంచవ్యాప్త బ్రాండింగ్ను మరింత పెంచింది. చారిత్రాత్మకంగా జీను లేదా జీన్ తయారుదారులుగా ఉన్న జనగర్ లేదా జింగార్ సమాజం వారు సాంప్రదాయకంగా జోధపూర్ మోజారిని తయారు చేస్తారు. జోధపూర్లోని 5,000కు పైగా కుటుంబాల్లో ఈ కళను అభ్యసిస్తున్నారు. ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్యపరంగా నిర్మించిన అణుశక్తితో నడిచే ఉపగ్రహమైన బోహర్ను ఏ సంస్థ ప్రయోగించింది? స్పేస్ ఎక్స్. ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్యపరంగా నిర్మించిన అణుశక్తితో నడిచే ఉపగ్రహంగా వర్ణించబడిన బోహర్ అనగా బీటా వోల్టాయిక్ ఆర్బిటల్ హై రిలయబిలిటీని స్పేస్ ఎక్స్ విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాకు చెందిన సిటీ ల్యాబ్స్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహాన్ని కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ట్రాన్స్పోర్టర్ 17 రైడ్ షేర్ మిషన్ సందర్భంగా ఫాల్కైన్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. అంతర్జాతీయ నాగరికత అధ్యయనాల కేంద్రం మానస్ మరియు మహాభారతం ఏ దేశంలో స్థాపించబడింది? బిష్కేక్, కిర్గిస్థాన్. భారతదేశం మరియు కిర్గిస్థాన్ సంయుక్తంగా బిష్కేక్లో మానస్ మరియు మహాభారతం అంతర్జాతీయ నాగరికత అధ్యయనాల కేంద్రాన్ని స్థాపించాయి. ఈ ఇనిషియేటివ్ కిర్గిస్థాన్ ఇతిహాసం, మానస్ యొక్క మొదటి హిందీ అనువాదాన్ని విడుదల చేయడంతో పాటు రెండు దేశాల మధ్య సాంస్కృతిక మరియు విద్యా సంబంధాలను బలోపేతం చేసింది. ఇటీవల కన్నుమూసిన గాయని అయిన ఎస్ జానకి ఏ బిరుదుతో ప్రసిద్ధి చెందారు? దక్షిణ భారతదేశపు నైటింగేల్, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశ నైటింగేల్ లేదా నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన దిగ్గజ నేపథ్య గాయని అయిన ఎస్ జానకి వయో సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె భారతదేశపు అత్యంత ప్రసిద్ధ నేపథ్య గాయకుల్లో ఒకరిగా నిలిచారు. ఈ కాలంలో ఆమె దాదాపు 20 భారతీయ భాషల్లో 40,000కు పైగా పాటలను రికార్డ్ చేశారు. ఆమె తమిళ చిత్రం విధియన్ విలయట్టుతో నేపథ్య గాయనిగా అరంగేటం చేసి ఆ తర్వాత మలయాళ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గాత్రాల్లో ఒకటిగా నిలిచారు. ఫైనల్లో కరోలినా ముచోవాను ఓడించి తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకున్న 2026 వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? లిండా నోస్కోవా, చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి. ఉత్కంఠభరితమైన ఫైనల్లో విజయం సాధించిన తర్వాత లిండా నోస్కోవా 2026 వింబుల్డన్ ఛాంపియన్షిప్లో మహిళల సింగిల్స్ ఛాంపియన్గా నిలిచింది. 21 ఏళ్ల నోస్కోవా తన తోటి చెక్ క్రీడాకారిణి అయిన కరోలినా ముచోవాను 3 సెట్లలో అనగా 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించింది. 2026 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్, ఇటాలియన్ టెన్నిస్ ఆటగాడు. జానిక్ సిన్నర్ 2026 పురుషుల సింగిల్స్ ఛాంపియన్గా నిలిచాడు. ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన రెండో సీడ్ అలెగ్జాండర్ జెరేవ్ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించి తన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను నిలబెట్టుకున్నాడు. 2026 నాటో శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరిగింది? అంకారా, టర్కీ. 2026 అంకారా శిఖరాగ్ర సమావేశం 2026 జూలై 7, 8 తేదీల్లో టర్కీలోని అంకారాలో జరిగిన నాటో సభ్యదేశాల అధినేతలు మరియు
ప్రభుత్వ అధినేతల సమావేశం. ఇది 36వ నాటో శిఖరాగ్ర సమావేశం మరియు 2004లో ఇస్తాంబుల్లో జరిగిన శిఖరాగ్ర సమావేశం తర్వాత టర్కీ ఆతిథ్యమిస్తున్న రెండవది. నాటోలో 32 దేశాలు ఉంటాయి. ఆహ్వానించబడిన ముఖ్య అతిథి దేశాల్లో ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా అనగా దక్షిణ కొరియాలు ఉన్నాయి. ఇక ఉక్రెయిన్కు ప్రత్యేక ఆహ్వానిత హోదా ఉంది. కొత్త శిలీంధ్ర జాతిని కనుగొనడం వల్ల ఇటీవల వార్తల్లో నిలిచిన చంద్రప్రభ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని చందౌలీలో ఉన్న చంద్రప్రభ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మొక్కల వ్యాధులపై జరిపిన ఒక అధ్యయనంలో పరిశోధకులు ఇటీవల హైలోకమలోమైసెస్ అనే కొత్త జాతిని కలిగించే శిలీంధ్ర ప్రజాతిని కనుగొన్నారు. ఈ చంద్రప్రభ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కైమూరు పర్వత శ్రేణి యొక్క ఉత్తర వాలులో ఉన్న నౌగఢ్ మరియు విజయగఢ్ కొండలపై నెలకొని ఉంది. చంద్రప్రభ నది కర్మనాస్య నదికి ఉపనది మరియు ఈ రెండు నదులు చివరికి గంగా నదిలో కలుస్తాయి. జూలై 2026లో నిశుల్క్ బోరింగ్ యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. చిన్న మరియు సన్నకారు రైతులకు ఉచితంగా బోర్వెల్ ఏర్పాటు చేసేందుకు ఉత్తరప్రదేశ్ యూపీ నిశుల్క్ బోరింగ్ యోజన 2026ను ప్రారంభించింది. వ్యవసాయ నీటిపారుదలని మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఈ పథకం యొక్క లక్ష్యం. లబ్ధిదారులకు 5 HP వరకు సామర్థ్యం గల రాయితీ కూడిన లేదా ఉచిత పంపు సెట్ కూడా అందిస్తారు. రాష్ట్రంలో నీటిపారుదల సవాలును పరిష్కరించి వ్యవసాయ ఉత్పత్తిని బలోపేతం చేయడమే ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రతాప్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ప్రతాప్గఢ్ కోట పాదాల వద్ద వీర శివాజీ మహాలేకు అంకితం చేయబడిన స్మారక చిహ్నం మొదటి దశ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలని మంజూరు చేసింది. ఈ ప్రతాప్గఢ్ కోట మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న ఒక కొండ కోట. ఈ కోట సుమారు 1080 మీటర్ల ఎత్తులో ఉంది మరియు పార్, కినేశ్వర్ గ్రామాల మధ్య ఉన్న రహదారికి అభిముఖంగా ఉన్న ఒక కొండ చెరిపై దీనిని నిర్మించారు. స్పిటుక్ గుస్టోర్ పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? లడఖ్. స్పిటుక్ గుస్టోర్ అనేది ప్రతి సంవత్సరం లడఖ్లో జరుపుకునే మొదటి మఠ ఉత్సవం. పవిత్రమైన ముసుగు నృత్యాలు మరియు ఆశీర్వాదం కోసం పవిత్ర దేవతల విగ్రహాలను ఆవిష్కరించడం దీనిలోని ప్రధాన ఆకర్షణలు. లడఖ్ను గోణపాల భూమి అని కూడా పిలుస్తారు, అనగా బౌద్ధ మఠాల భూమి. ఈ స్పిటుక్ గుస్టోర్ అనేది లడఖ్ వ్యాప్తంగా వివిధ కాలాల్లో జరిగే 16 మఠ ఉత్సవాల్లో ఒకటి. శరావతి లైన్ టైల్డ్ మకాకు శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. శరావతి సింహపు తోక కోతుల అభయారణ్యం అనగా శరావతి లైన్ టైల్డ్ మకాకు శాంక్చురీ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో పశ్చిమ కనుమల్లో ఉంది. ఈ శరావతి వ్యాలీ వన్యప్రాణి అభయారణ్యం అఘనాశిని సింహపు తోక కోతుల సంరక్షణ రిజర్వ్ మరియు ఆనుకొని ఉన్న రిజర్వ్ అడవులను విలీనం చేయడం ద్వారా దీనిని ఏర్పాటు చేశారు. జూలై 2026లో ప్రపంచ ఆర్థిక దృక్పథాన్ని వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏ సంస్థ విడుదల చేసింది? IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF జూలై 8, 2026న ప్రపంచ ఆర్థిక దృక్పథం వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నవీకరణను విడుదల చేసింది. 2024 మరియు 25 మధ్య సంవత్సరాలకు 3.2% ప్రపంచ వృద్ధిని IMF అంచనా వేసింది. 6వ లోక్ సంవర్ధన్ పర్వానికి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. ప్రధానమంత్రి వికాస్ పథకం కింద ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో
6వ లోక్ సంవర్ధన్ పర్వను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరియు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక ఉత్సవాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇందులో ఉత్తరాఖండ్ మొదటి సహకార రాష్ట్రంగా నిలిచింది. జాతీయ పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమాన్ని ఏ నగరంలో నిర్వహించారు? న్యూఢిల్లీ. జాతీయ పర్యావరణ సంరక్షణ్ సంకల్ప్ కార్యక్రమం న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమం వృక్షారోపణ, నీటి సంరక్షణ మరియు సుస్థిరమైన ప్లాస్టిక్ రహిత జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఒక ప్రధాన సామూహిక పర్యావరణ కార్యక్రమం.